మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ది థియోసాఫికల్ సొసైటీ భవనాన్ని కూల్చిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు రమేష్ బాబు తెలిపారు. ఈ భూమిని కాపాడాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం అందజేశారు. శతాబ్దాల చరిత్ర కలిగిన భవనాన్ని కూల్చడం దారుణమని వాపోయారు. జిల్లా అధికారులు స్పందించి విచారించి భూమిని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు టిట్కే రాయల్ ఆధ్వర్యంలో జేసీకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చూస్తున్నాము చిత్తూరు నగర బొడ్డులో ఎస్పీ బంగ్లాకి కోట దూరంలో ఉన్నటువంటి థియోసాఫికల్ సొసైటీ బంగ్లా సొసైటీ. ఈ భవనము 100 సంవత్సరాల పూర్వము నిర్మించినటువంటి అతి పురాతనమైన ప్రాచీనమైనటువంటి భవనము. ఇందులో స్వతంత్రం రాకముందు కూడా మన జాతిపిత మహాత్మా గాంధీ కూడా ఇక్కడ వచ్చి బస చేసినటువంటి అతి ముఖ్యమైన ప్రదేశము. ఇటువంటి సొసైటీ భవనాన్ని ఈరోజు కొందరు అక్రమంగా ఈ భూ కబ్జాదారులు ఈ పురాతనమైనటువంటి భవనాన్ని ఆక్రమించుకోవడం, దాని చుట్టూ ఉన్నటువంటి 2 ఎకరాల భూమిలో కూడా వీరు కొత్తగా ప్లాట్లు వేసి సొమ్ము చేసుకునే ప్రయత్నాలు జరుగుతుంది. ఇందులో భాగంగా అతి పురాతనమైనటువంటి 100 సంవత్సరాల పైబడినటువంటి చరిత్ర గలటువంటి ఈ సొసైటీ భవనాన్ని దారుణంగా కూల్చడం ఇది అతి కిరాతకమైనటువంటి చర్య. ఎందుకంటే అతి పురాతనమైన ప్రాచీనమైనటువంటి ఈ భవనము భావి తరాలకు కూడా అది జ్ఞాపకంగా ఉండవలసిన భవనము. మరియు ఏ సొసైటీ అయినా వారికి ఒక బైలా ప్రకారము ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది పగలగొట్టడానికి త్రోవడానికి అవకాశం లేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో రాత్రి వచ్చి ఆ భవనాన్ని కూలగొట్టి ఆ ప్రాంతాన్ని అంతా కూడా కబ్జా చేసి ప్లాట్లు వేసి విక్రమించే పరిస్థితి ఈరోజు చూస్తున్నాము. అందుకని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ చర్యని ఇమీడియట్ గా ఆపాలి అని కలెక్టర్ గారిని కలిసి అర్జీ ఇవ్వడానికి వచ్చాము. అయితే కలెక్టర్ గారు లేదు కాబట్టి జాయింట్ కలెక్టర్ గారికి కలిసి విన్నపము సమర్పించినాము. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తున్నది. ఇటువంటి భూ కబ్జాలు గతంలో ఎప్పుడు జరగలేదు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఇటువంటి భూ కబ్జాలు జరుగుతుంటే కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేని పరిస్థితి ఈరోజు మేము చూస్తున్నాము. కాబట్టి ఈ దుశ్చర్యని ఇమీడియట్ రక్షణమే ఆపి దాని మీద విచారణ జరిపి ఎంతటి వారైనా వారిని కఠినంగా శిక్షించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము.